నీవు నిత్యం నాకు ప్రతిరోజు ధన్యం. దేవా దేవా నీవే నా ఆశ్రయం, ప్రతి శ్వాసలో నీ నామము. థ్యాంక్ యూ డాడీ యెహోవా నా నీవు నిత్యం నాకు ప్రతిరోజు ధన్యం. దేవా దేవా నీవే నా ఆశ్రయం, ప్రతి శ్వాసలో నీ నామము. థ్యాంక్ యూ నాన్నా యెహోవా దేవా, నీ ప్రేమ నీ మాన తరగనిది ఎన్నడూ. థ్యాంక్ యూ నాన్నా యెహోవా దేవా, నీ ప్రేమ నీ మాన తరగనిది ఎన్నడూ. ఎంతమంది నమ్ముతున్నారండి ఆయన ప్రేమ తరగనిది, విడువనిది, ఎడబాయనిది? ఆ గొప్ప ప్రేమికుడైన దేవుడు ఈరోజు నీ తండ్రి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు కదా దేవుడు. ఈరోజు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన చేస్తున్న కార్యాలు బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తారా? మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తారా? దేవా, నువ్వు జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. నీ కృపను బట్టి వందనాలు ప్రభా, నీ కరుణను బట్టి వందనాలు ప్రభా, నీ దయను బట్టి వందనాలు ప్రభా. నువ్వు చూపిస్తున్న గొప్ప నీ ప్రేమ, తరగని నీ ప్రేమను బట్టి వందనములయ్యా. ఈ జీవితం నువ్వు ఇచ్చిన వరమయ్యా, ఈ జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలయ్యా. నువ్వు ఇస్తున్న ప్రతి కృపను బట్టి వందనాలయ్యా. దేవునికి వందనాలు చెప్పండి. మీరు స్వరమెత్తి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు చెప్పండి. ఎవరో తెలిసి నన్ను కరుణించి నడిపించావు. నీ వరం ఎవరో తెలిసి నన్ను కరుణించి నడిపించావు. నీ వరం ఎవరున్నారు? నీవే కేవలము, నీ కృపలో ఆనందముఖము. ఎవరున్నారు? నీవే కేవలము, నీ కృపలో ఆనందముఖము. థ్యాంక్ యూ నాన్నా యెహోవా దేవా, నీ ప్రేమ నీ మాన తరగనిది ఎన్నడూ. చేతులెత్తి పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్, ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్. ఎక్కడ స్వరమెత్తి దేవునికి థ్యాంక్ యూ చెప్తామా? స్వరమెత్తి దేవునికి థ్యాంక్ యూ చెప్తామా? మీ స్వరం ఎత్తాలి, ఇంకా బిగ్గరగా ఎత్తాలి, ఇంకా బిగ్గరగా ఎత్తాలి. సంగమై స్వరమే బిగ్గరగా ఎత్తాలి. ఈ హృదయంలో భారం ఏంటి దేవుని సన్నిధిలో ఈ సమయంలో చెప్పండి. దేవుని దగ్గర మీ భారం ఏంటో తెలియజేయండి. దేవుని పాదాల దగ్గర నీ భారం ఏంటో మనస్ఫూర్తిగా తెలియజేయండి. Tell him all your problems, tell him all your problems. He knows, he sees, he solves. యేసు అంటే రక్షకుడు అండి. రక్షకుడైన యేసుని నమ్ముతున్నారా? రక్షకుడైన యేసు నీకు ఉన్నాడని నమ్ముతున్నావా? నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటం నుండి నిన్ను విడిపించగలిగిన దేవుడు, నీకు జయము, నీకు సమాధానం ఇచ్చి నీ జీవితాన్ని నడిపించే దేవుడు, ఆయన జాలి కలిగిన జయము చూపించే దేవుడు అండి. నీ పరమ తండ్రి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మాట చాలు, ఆయన మాట చాలు, ఆయన మాట సెలవిస్తే కార్యం జరుగుతుంది. Do you believe his word has power?
మనస్ఫూర్తిగా చెప్పండి, దేవా నీ మాట నా జీవితంలో సెలవయ్యా. నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా. నీవు నా ఆశ్రయము నా తండ్రి, నీవు నా ఆశ్రయము. 91 కీర్తన చదివిన రీతిగా మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తి నీడలో విశ్రమించువాడు. ఆయనే మన కొండ, ఆయన మన కోట, ఆయనే మన ఆశ్రయము, మన నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో నమ్మదగిన దేవుడు యేసు ప్రభువుని నమ్ముతున్నారా? మీ అవసరతలు ఆయనకి తెలియజేయండి, మీ అక్కర్లు ఆయనకి తెలియజేయండి, మీ భారం ఆయనకి తెలియజేయండి. మౌనంగా ఉండొద్దు సంగమా, తెలియజేయండి. నీ ప్రేమకి సాటి ఏది లేదు ప్రభా. నీ ప్రేమ ఎంతో గొప్పది ప్రభా. నువ్వు ఎల్లప్పుడూ ప్రేమించే దేవుడు నమ్ముతున్నానయ్యా. నీ ప్రేమతో నన్ను నింపు, నీ ప్రేమతో నన్ను నడిపించు ప్రభా. నీ ప్రేమను బట్టి నా జీవితంలో కార్యము జరిగించు ప్రభా. నీ ప్రేమను బట్టి నా జీవితంలో జయము దయచే ప్రభా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. నన్ను కరుణించి నడిపించావు. ఎవరో తెలిసి నన్ను కరుణించి నడిపించావు. ఎక్కడ చెప్తామా? చెప్తామా? Thank you, Nana.
నీ ప్రేమ నీ మాన స్వరమెత్తి సంగమా. అవును,